విహారీ ఒక్కడే కూర్చొని ఆలోచించుకుంటా ఉంటాడనమాట. అంతలోపు మన లక్ష్మీ అంతరాత్మ వచ్చి ఇంకా, "విహారీ గారు, నా గురించి మీరు ఆలోచించొద్దు. నాకు మీరు కట్టిన ఈ తాళి నా మెడలో ఉంటే చాలు, జీవితాంతం నేను సంతోషంగా ఉంటాను" అని లక్ష్మీ అంతరాత్మ అంటూ ఉంటే, ఇంకొక పక్క సహస్ర అంతరాత్మ వస్తుంది. "బావా, నేనైతే నీతో నూరేళ్ల జీవితాన్ని కలగన్నాను. నువ్వు నాకే సొంతమవ్వాలి. నీ మనసులో నాకే చోటుండాలి. నా మెడలో ఈ తాళిని కట్టు బావా" అనైతే సహస్ర అంతరాత్మ అంటూ ఉంటే, ఇంకో పక్కైతే ఇంకా విహారీ వాళ్ళమ్మ యమున అంతరాత్మ వచ్చి, "విహారీ, నీకు నా గౌరవం ఎంతో ముఖ్యం. అలాగే నువ్వు ఈ 2 కుటుంబాలని కలపాలి. సహస్రని పెళ్లి చేసుకోవాలి" అనైతే ఇంకా మన విహారీ వాళ్ళ అమ్మ అంతరాత్మ అంటూ ఉంటే, విహారీ కన్ఫ్యూజ్ అవుతాడనమాట. వీళ్ళ ముగ్గురికి నేను ఎలాగ సమన్యాయం చేయాలి అని. ఇంకా నెక్స్ట్ వెంటనే ఒక ప్లాన్ అయితే ఆలోచిస్తాడనమాట విహారీ. ఇంకా వెంటనే వాళ్ళ ఫ్రెండ్ సత్యకి కాల్ చేసి, "సత్య, మన లక్ష్మికి అయితే ఇంకా బెంగళూరు ఫ్లైట్కి ఒక టికెట్ బుక్ చేసేయి. అలాగే రేపు వచ్చి లక్ష్మిని అయితే పికప్ చేసుకొని ఫ్లైట్ అయితే ఎక్కించు బెంగళూరు ఫ్లైట్కి" అని అయితే చెప్పి ఫోన్ పెట్టేస్తాడనమాట. వాళ్ళ ఫ్రెండ్ కూడా సరే అని ఫోన్ పెట్టేస్తాడు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇంకా లక్ష్మి కూర్చొని ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. ఇంకా యమునమ్మ గారికి నా భర్త గురించి ఏమని చెప్పాలా, చెప్పకపోతే ఇవాళ అయితే సూసైడ్ చేసుకుంటానని బెదిరించింది అని లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. అంతలో విహారీ వచ్చేసి ఇంకా, "లక్ష్మి, గబగబా బ్యాగ్ సర్దేసుకో. నీకైతే బెంగళూరు ఫ్లైట్కి అయితే ఒక టికెట్ బుక్ చేశాను. నువ్వైతే ప్రాజెక్ట్ పని మీద అక్కడికైతే వెళ్తున్నావు. ఇదే విషయాన్ని అయితే ఇంట్లో వాళ్ళకి చెప్పు" అనైతే ఇంకా విహారీ అంటూ ఉంటాడనమాట. లక్ష్మి అయితే గబగబా బ్యాగ్ సర్దుకొని కిందికి వస్తారనమాట. కిందకి రాగానే ఇంకా ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా చుట్టుముడతారండి. "ఎక్కడికి వెళ్తున్నావు లక్ష్మి? ఇవాళ అయితే నీ భర్త గురించి చెప్పమని చెప్పాను కదా" అని యమున అంటూ ఉంటే, ఇంకా ప్రాజెక్ట్ పని మీద బెంగళూరు వెళ్తున్నానని విహారీ చెప్తాడనమాట. "నువ్వు ముందు ఎక్కడికన్నా వెళ్ళు, ఫస్ట్ నీ భర్త గురించి చెప్పేసే వెళ్ళు" అని అయితే యమున అంటూ ఉంటుందన్నమాట. ఇంకా పద్మాక్షి అయితే ఇంకా, "ఆహాహాహా, ఎంత నాటకం ఆడుతున్నారు. మేమెవరూ లేనప్పుడు గదిలో అయితే ఉత్తుత్తిగా బెదిరించి ఇప్పుడైతే ఇంకా లక్ష్మిని అయితే ఇండ్లు దాటి పంపిస్తున్నారనమాట. ఇంకా నిజం ఎక్కడ బయటపెట్టాల్సి వస్తుందా అని పద్మాక్షి అంటూ ఉంటుందన్నమాట. ఇంకా సహస్ర కూడా ఇంకా, "ముందు నేను నిజం బయటపెట్టి ఎక్కడికన్నా వెళ్ళు లక్ష్మి" అని సహస్ర అంటూ ఉంటుందన్నమాట. ఇంకా విహారీ అయితే, "ఎందుకు అందరూ అలా అంటూ ఉంటారు? ఇంకా లక్ష్మి అయితే ఇంకా సాయంత్రం ఇంటికి వస్తుంది కదా ప్రాజెక్ట్ అయిపోయాక బెంగళూరులో, అప్పుడైతే వచ్చి నిజం చెప్తుంది" అని విహారీ అంటూ ఉంటాడు. ఇంకా మన అంబిక అయితే ఇంకా, "విహారీ, నాకు తెలిసినంత వరకు ఏ ప్రాజెక్టు ఏ మీటింగు లేదే బెంగళూరులో, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు" అని అంబిక అంటదనమాట. "అత్తయ్య, ఒక ప్రాజెక్ట్ని ఓకే చేయాలంటే దాని ఫైనాన్షియల్ ఇష్యూస్ చాలా మాట్లాడాలి. ఫైనాన్స్కి ఇంకా అకౌంట్స్ హెడ్ లక్ష్మియే కదా. లక్ష్మి అయితే ఇప్పుడు ఖచ్చితంగా బెంగళూరు వెళ్ళాల్సిందే ప్రాజెక్ట్ కోసం. ఈ ప్రాజెక్ట్ ఎంతో ఇంపార్టెంట్" అని చెప్తూ ఉంటాడనమాట విహారీ. ఇంకా అంబిక కూడా సైలెంట్ అయిపోద్ది అనమాట. ఇంకా అందరూ సైలెంట్ అయిపోతారనమాట. అందరికీ చెప్తాడు, "సాయంత్రం వచ్చి లక్ష్మి మీకు నిజం చెప్తుందిలే తన భర్త గురించి" అని. విహారీ గబగబా లక్ష్మిని తీసుకొని అయితే ఇంకా బయటకు వస్తాడనమాట. ఇంకా వాళ్ళ ఫ్రెండ్ సత్య అయితే ఎంతసేపటికి రాడు లక్ష్మిని పికప్ చేసుకొని ఫ్లైట్ ఎక్కించడానికి. ఇంకా మన విహారీ ఇంకా కార్లో అయితే లక్ష్మిని తీసుకెళ్తూ ఉంటాడు. ఇంకా లక్ష్మి అయితే ఇంకా, "విహారీ గారు, మీకెందుకు ఈ టెన్షన్, నన్ను నా మానాన వదిలేసేయండి. నాకు ఈ కష్టాలేమీ కొత్త కాదు విహారీ గారు" అని అయితే ఇంకా లక్ష్మి అంటూ ఉంటే, "లక్ష్మి, ఇక నుంచి నేను నీకు తోడుగా ఉంటాను. అది ఏ సమస్య వచ్చినా నిన్నొక్కదాన్ని అయితే ప్రాబ్లమ్స్లో పడేసి వదిలేయలేను" అని విహారీ అయితే భరోసా ఇస్తూ ఉంటాడు లక్ష్మికి. అంతలోపు అయితే ఇంకా యమున ఇంటి దగ్గర నుంచి కాల్ చేస్తానమాట. "విహారీ, మీరు ఇంకా ఎక్కడికి వెళ్ళక్కర్లేరు. మీరిద్దరు అయితే ఇంటికి వచ్చేయండి" అని చెప్తే, "ఏమైందమ్మా, ఎందుకమ్మా" అంటే, "ఇన్ని రోజులు లక్ష్మి దాచిన నిజమైతే తెలిసిపోయింది. లక్ష్మి భర్త గురించి అయితే తెలిసిపోయింది. మీరు అర్జెంటుగా ఇంటికి రండి" అనగానే ఇంకా లక్ష్మి అయితే, "వద్దు విహారీ గారు, నేనైతే యమునమ్మ గారికి నా మొహం చూపించలేను. ఇంక ఈ నిజం ఎలాగో బయటపడింది, నేను ఎక్కడికన్నా వెళ్ళిపోతానంటే" ఇంకా విహారీ అయితే, "లక్ష్మి, ఈ నిజం ఎప్పుడైనా మనం ఫేస్ చేయాల్సిందే" అని భరోసా ఇస్తూ ఉంటాడు. విహారీ అయితే ఇంకా కారు వెనక్కి తిప్పేసి ఇంకా ఇంటికి వెళ్తాడనమాట. అక్కడ ఇంటికి వెళ్ళగానే ఇంకా ఒక పెద్ద షాక్ అనమాట. ఇంకా లక్ష్మి భర్త నుండి ఎవరో ఒక వ్యక్తి అయితే వస్తాడనమాట. ఆ వ్యక్తిని కూడా అంబికానే అరేంజ్ చేసి ఉంటుందని అనుకుంటున్నాను. ఇంకా ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం అనమాట. థ్యాంక్ యూ.